జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు చదువుకుందాం. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకునేదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలని ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. చదవబడిన దైవ లేఖనము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. పిలుచుకునేవాడా, ప్రత్యేకపరచువాడా, ప్రాయశ్చిత్తము చేయువాడా, ప్రతిష్ఠించుకొనువాడా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడు, ప్రభావము గల దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి సంపన్నుడవు మా ప్రభు. మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మా ఎడల మీరు చేసుకున్న జాలికై, ఉపకారముకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మును విడువక ఎడబాయక కృప చూపించుచు మా పక్షముగా మేలు చేసే మా ప్రభు, మిమ్మునెంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మమ్మును మీరు విడువలేదు, ఎడబాయలేదు. దినదినము అనుదినము ఆదుకుని నడిపించుచూ ఉన్నారు. మీ నామ మహిమార్థమై మా జీవితాలలో మీరు చేసిన ప్రతి ఉపకార మహోపకారములన్నింటిని బట్టి కోటానుకోట్లు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, మమ్మునేలు రాజా, మీకు వందనాలు నాయన. అల్పుడనైన నన్ను మీరు బలపరచి ఉపయోగించమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
మనము చదువుకున్న ఈ వచన భాగాలలో చాలా సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. 1-6 వచనాలలో ఇశ్రాయేలీల పరిస్థితిని గూర్చి మనం వింటూ వస్తున్నాం గదా! ఇశ్రాయేలీల ప్రస్తుత స్థితి, దేవుడు వారిని దేవోక్తి చేత వారి విషయంలో ఏం చేశాడో మొదటిగా విన్నాం. రెండవదిగా యెరూషలేము చుట్టూన్న జనులకు మత్తు పుట్టించు పాత్రగానే ఉన్నది అని విన్నాం. ఇక మూడవదిగా యెరూషలేము మీదికి యుద్ధమునకు వెళ్ళిన వారందరూ మిక్కిలి గాయపడుచూనే ఉన్నారని విన్నాం. నాలుగవది శత్రువులకు అంధత్వము, వెర్రి కల్గుట గూర్చి విన్నాం. ఐదవది యూదా అధికారులు నిప్పులుగాను అన్యులు కట్టెలు పనలుగాను ఉండుటను గూర్చిన సంగతి విన్నాం. ఆరవది యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో లేకుండా చేయాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదని విన్నాం. ఏడవది యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది అని యెరూషలేము నివాసులు చెప్పుకొనుచున్నారని మనం విన్నాం. నిజమే, ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి మనము ఆ సద్యుద్యములు సాగిపోవాలి, ఆ సద్యుద్ధములో సాగిపోవాలి అని మనం విన్నాం. ఇప్పుడు 7-14 వచనాలు చదువుకున్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు వారి స్థితి, అదే కదా, 7-14 వచనాలు ప్రభు వచ్చినప్పుడు వారి స్థితి. వారి స్థితి మొదటిగా ఎలా ఉంటుందో చెప్పాడు. మొదటిగా వారిని రక్షించును. మొదటిగా వారిని రక్షించును అన్నాడు. 7వ వచనం చివరి భాగంలో మొదట రక్షించును అన్నాడు. వారిని రక్షించు విధానం చెప్పాడు. వారిని రక్షించు విధానం దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను ఆయన కుమ్మరించును. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడినట్లుగా మనము గమనిస్తే వారిని రక్షిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అప్పుడు నేను ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరజ్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూశారా, ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. నా ఆత్మను కుమ్మరిస్తా. ఎంత గొప్ప మాట! నా ఆత్మను కుమ్మరిస్తా. యెషయా గ్రంథం 44 మాట. యెషయా గ్రంథం 44 మాట.
నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చూశారా ప్రియులారా? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. అవును, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు మనము చదివినప్పుడు అక్కడ కూడా కొన్ని విషయాలు ఆయన అంత్యదినములలో ఆత్మను కుమ్మరించే సందర్భాన్ని ప్రస్తావించినట్లు, అది అపోస్తలుల కార్యములలో జరిగినట్లు మనము గుర్తిస్తాం. కనుక పరిశుద్ధాత్మ కరుణ నొందించువాడు గనుక, ఆయన కరుణ గలవాడు గనుక కరుణ హృదయంతో వారు విజ్ఞాపన చేయుదురు. కరుణగల హృదయముతో వారు విజ్ఞాపన చేయుదురు. అప్పుడు వారు తాము పొడిచిన క్రీస్తును దృష్టిస్తారు. తాము పొడిచిన క్రీస్తును దృష్టిస్తారు. వారు పొడిచిన సందర్భం మనం ఎరుగుదాం కదా. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. గమనించారా? సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. పొడిచినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. 37వ వచనం, మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. తాము పొడిచిన వాని తట్టు చూస్తారు. నిజమే, దైవ లేఖనములు పొడిచిన వాని తట్టు చూచే సందర్భం ఈ భాగంలో మనము చూస్తున్నాం. గనుక ప్రియులారా, చివరికి వారు ప్రలాపిస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడిన మాట, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ప్రియులారా, తేటగా గమనించండి. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారును చూస్తారు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇదెంత గొప్ప సంగతి! పొడిచిన వారు చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు, ప్రలాపిస్తారు. దేవుని వాక్యం ఎంత తేటగా వ్రాయబడిందో చూడండి ప్రియులారా. నిజమే, రేపు పరిస్థితులు అలాగే ఉండబోతున్నాయి. 12వ అధ్యాయం జకర్యా గ్రంథం 10వ వచనం ప్రకారంగా, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను
విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అయ్యో అయ్యో, ఈయననా మేము పొడిచింది అని వారికి అర్థమయ్యే రోజు ఒకానొక దినాన కానవస్తుందనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. మెస్సయ లోగడ మెస్సయ ముందే వచ్చాడని ఎరుగక తాము ఆయనను సిలువ వేసి ఉన్నామని గ్రహించి ప్రలాపిస్తారన్నమాట. అది అయ్యో, మెస్సియా వచ్చాడు, కానీ మేము గుర్తించలేకపోయాం, మా కన్నులు తెరవబడలేకపోయినాయి అని ఆయనను మేమే సిలువ వేశాము అడిగారు కదా. యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి అని. వారి కేకలే గెలిచాయి అని వ్రాయబడింది. వారి కేకలే గెలిచాయి, వారి కేకలే గెలిచాయి. కనుక ప్రియులారా, పరిస్థితులు మనము బాగా అర్థం చేసుకోవాలి. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభువుకు మహిమకరంగా మార్చబడిన అనుభవాలు కలిగిన వారుగా ఉండాలి. ప్రియులారా, మెగిద్దో లోయ అనగా అర్మిగిద్దోను స్థలములో కుటుంబముల వారీగా ప్రలాపిస్తారు. కుటుంబముల వారీగా 12వ అధ్యాయములో చెప్పాడు. 11వ వచనం, 14వ వచనం. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలెని ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును అన్నాడు. చూచారా, మెగిద్దోను లోయ అనగా అర్మిగిద్దోను స్థలములో కుటుంబముల వారీగా ప్రలాపం. 14వ వచనములో మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు అన్నాడు. ఇది ఒకప్పుడు యోషియా సందర్భంగా ప్రలాపించిన స్థలం. యోషియా సందర్భంగా ప్రలాపించిన స్థలం ఇది ఒకప్పుడు. ఇప్పుడు అక్కడనే ఇలాంటి ప్రలాపము జరిగే సందర్భం మనము చూస్తాం. ఓ ప్రియులారా, ఆలోచన చేయండి, పరిస్థితులు ఎంత భయానకంగా ఉండబోతూ ఉన్నాయో మనము యోచన చేయాలి. వివేచన కలిగిన వారుగా మనము ఉండాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 35వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒకదాని యందు పాతి పెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయెనని ప్రలాపము చేసిరి.
ప్రలాపము చేసిరి. ఇర్మియాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీయులు అలాగు చేయుట వాడుకాయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి అన్నాడు. చూశారా, యోషియా చనిపోయినప్పుడు ఎలాగున వారు ప్రలాపించారో తేటగా వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. తమ పాపమును గుర్తించి వారు ప్రలాపించిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజుకి చాలామంది ప్రియులారా, దేవుడంటే భయము లేదు, నిర్లక్ష్యము ఎక్కువ, దేవునికి అనుకూలంగా జీవించడము తక్కువ. అలాంటి వారి బ్రతుకులలో రేపు ప్రలాపం అనేది తప్పదు. ఇక అందులో మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను అన్నాడు. దావీదు ఇంటివారు అంటే దావీదు కుటుంబీకులు. దావీదు కుటుంబీకులు అనగా రాజవంశస్థులు. దావీదు కుటుంబీకులు అనగా ఎవరండి? రాజవంశస్థులు. సాతాను కుటుంబీకులు వారు కూడా ఉన్నారు. సాతాను కుటుంబీకులు వారు ఎవరు అనన్నప్పుడు దేవునికి విరోధమైన కార్యాలు చేయువారు. సిమియోను కుటుంబీకులు సామాన్య యూదులు. సిమియోను కుటుంబీకులు సామాన్య యూదులు. అలాగు వారి వంశముల వారీగా ప్రలాపింతురు అని వ్రాయబడింది. వంశముల వారీగా ప్రలాపిస్తారు. అలాగు పరిచారకులుగాను మిగిలిన వారు వారి వారి వంశముల వారీగా ప్రలాపిస్తారు. అప్పుడే ప్రభు వారినందరినీ రక్షించును. అప్పుడే ప్రభు వారిని రక్షిస్తాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన పాత నిబంధన వచనం యెషయా గ్రంథములో ఒక మాట వ్రాయబడింది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు. చూసారా, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి శుద్ధి చేస్తాడు అన్నాడు. ఆ మాట అర్థమైందా? యెరూషలేమునకు తగిలిన రక్తం దాని మధ్య నుండి తీసివేసి శుద్ధి చేస్తాడు. పైన సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగివేయునప్పుడు కల్మషమును కడిగివేస్తాడు, శుద్ధి చేస్తాడు. అర్థమైందండి? ప్రభు వారిని రక్షించడం అంటే వారిని కల్మషము కడిగివేయటం, వారి మధ్య నుండి రక్తమును తొలగించి దాని శుద్ధి చేయడం. అదే క్రొత్త నిబంధనలో చెప్పాల్సి వస్తే రోమాపత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. రోమాపత్రిక 11వ అధ్యాయం
25 నుండి 27 వచనాలు. అక్కడేమని వ్రాయబడింది ప్రియులారా? అక్కడ వ్రాయబడిన సంగతిని మనము గమనించినట్లయితే, ఆయన రెండవసారి వచ్చి సియోనులో నుండి తన ప్రజలను రక్షిస్తాడు అని, యూదావారిని ఆయన రక్షిస్తాడు అని మనము తేటగా ఆ మాటల్లో చూడగలం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో, ఆ చివరి భాగములో, ఆయన రక్షించుటలో మొదట యూదాను రక్షించుట, ఆయన రక్షించుటలో మొదట యూదాను రక్షించుట, యూదావారిని మొదట రక్షించును అన్నాడు. యెహోవా యూదావారిని మొదట రక్షించును అన్నాడు. 2వ వచనములో, 4వ వచనములో, 6వ వచనములో కూడా మనము చదివితే, ప్రియులారా, ఆయన రక్షించేవాడు, తన మందను మేపేవాడు, ఆయన తన గొర్రెలను కనికరించేవాడు. ఇలాగు మనం ఆలోచన చేయొచ్చు. అలాగు వారు వంశముల వారీగా ప్రలాపించెదరు. అలాగు పరిచారకులను గాను మిగిలిన వారు వారి వారి వంశముల వారిగా ప్రలాపించెదరు. ప్రలాపమును గూర్చిన సంగతి చాలా వివరంగా వ్రాయబడింది కదా. మొదటి నుండి యూదా గోత్రము వారే, మొదటి నుండి యూదా గోత్రము వారే మొదటిగా కనబడుచున్నారు. అంటే యూదావారే ముఖ్యులు, యూదావారే ముఖ్యులై కనబడుచు ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ మనము కొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఒకటి ఆదికాండం 43వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు. ఆదికాండం 43వ అధ్యాయం 1 నుండి 14 వచనాలలో, బెన్యామీను పక్షముగా పోటపడినవాడు యూదా. ఏమండి, వారు మొదటి వారు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, మొదట నుండి యూదా గోత్రపు వారే మనకు తేటగా కనబడుతున్నారు. బెన్యామీను పక్షముగా పోటపడినవాడు యూదా. అవునా కాదా? అవును. ఆదికాండం 44:16 నుండి 36 కూడా అదే చెప్తా ఉంది. ఆదికాండం 44:16 నుండి 36. ఇక 2, యాకోబు యొక్క ఆశీర్వాదముతో యూదా సింహముగా కనబడుచూ ఉన్నాడు. యాకోబు యొక్క ఆశీర్వాదముతో యూదా సింహముగా కనబడుచూ ఉన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. యాకోబు యొక్క ఆశీర్వాదముతో యూదా సింహముగా కనబడుచూ ఉన్నాడు. ఆదికాండం 49, 8 నుండి 10 వచనాలు. ఇక 3వది, ప్రయాణములో ముందు వెళ్ళినది యూదా గోత్రం. ప్రయాణములో ముందు వెళ్ళినది యూదా గోత్రం అండి. ప్రయాణములో ముందు వెళ్ళినది యూదా గోత్రం. ఐగుప్తు నుండి దేవుడు ప్రయాణం చేయిస్తా ఉన్నప్పుడు ముందు వెళ్ళిన వారెవరు? యూదా గోత్రికులే.
సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 14వ వచనం. వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం తోడుండి వారిని నడిపించిన సందర్భం మనం ఎరుగుదాం. కనుక యూదావారి మొదట ప్రయాణములో ముందు వెళ్ళినది. ఇక నాలుగండి, అర్పణ తెచ్చిన వారిలో మొదట తెచ్చినది యూదా గోత్రమే. అర్పణ తెచ్చిన వారిలో మొదట తెచ్చినది యూదా గోత్రమే. అర్పణ తెచ్చిన వారిలో మొదట తెచ్చినది యూదా గోత్రమే గనుక యూదా గోత్రమును మొదట రక్షిస్తాడు అన్నాడు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 12వ వచనం. ఇక 5వదిగా, మొదటిగా యుద్ధమునకు పోయినది యూదా గోత్రం లేదా యూదా వంశం. మొదటిగా యుద్ధమునకు పోయినది యూదా వంశం. జాగ్రత్తగా గమనించండి. మొదటిగా యుద్ధమునకు పోయినది యూదా వంశం. న్యాయాధిపతుల గ్రంథం 1-2, మొదటి అధ్యాయం 2వ వచనం. ఇక ఆరవది, బెన్యామీనులతో మొదటిగా యుద్ధమునకు పోయినది యూదావారే. మొదటిగా యుద్ధమునకు పోయినది ఎవరితో? బెన్యామీనులతో మొదటిగా యుద్ధమునకు పోయినది యూదావారే. బెన్యామీనులతో మొదటిగా యుద్ధమునకు పోయినది యూదావారు. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. 7వది, క్రీస్తు జన్మించినది యూదా గోత్రములోనే. క్రీస్తు ప్రభువు జన్మించింది ఎక్కడండి? యూదా గోత్రములోని. 7వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ మొదట జన్మించిందని చెప్పాలా? మొదట అంటే రెండవది ఉంటుంది కాబట్టి ఇక్కడ మొదట అనేది ఇక లేదు. కాబట్టి మొదట యూదా గోత్రాన్ని ఆయన రక్షిస్తాడు. కనుక ప్రభువు వచ్చినప్పుడు కూడా మొదట రక్షించేది ఎవరినండి? యూదా గోత్రము వారిని. అర్థమైందండి ఇంత సత్యం? మరియు దావీదు ఇంటి వారు యెరూషలేము నివాసులు. దావీదు ఇంటి వారు యెరూషలేము నివాసులు తమకు ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపకుండునట్లు మొదట ఆయన యూదావారిని రక్షించును అన్నాడు. మొదట యూదావారిని రక్షించును. యుద్ధములో తమకు కలిగిన ఘనతను బట్టి వారు అతిశయించవచ్చు, కానీ ఆ ఘనతకు కారణం ఎవరు? దేవుడే గాని వారు కాదు. గమనించారా? ఆ ఘనతకు కారణం దేవుడే కాని వారు కాదు.
ఈ దినాల్లో కూడా మనకు ఏదైనా ఏ విధమైన ఘనత ఉన్నది అంటే అది ప్రభువును బట్టే. అంతే అండి. ఏదైనా ఘనత పొందుచున్నామంటే అది ప్రభువును బట్టే, కానీ ఇంకా ఏమీ కాదు. ప్రభువును బట్టి కలిగిన ఘనతే. మనకు ఏ వరమున్నా అది ప్రభువిచ్చినదే గనుక అతిశయింపకూడదండి. అతిశయము నాశనమునకు కారణం. అవును గదా. కనుక దీన మనసు కలిగి ఉండుట ప్రయోజనకరం. అతిశయము గాని, గర్వము గాని, డంభము గాని, అహంభావము గాని, అహంకారము గాని, ఇవన్నీ పర్యాయ పదాలు లాంటివి కదా. ఇవి మన జీవితంలో ఉండకూడదండి. మనము దీన మనసు కలిగి ఉండడమే. కనుక యూదా వారిని మొదట రక్షించడానికి ఎన్ని కారణాలున్నాయి? 7. 7 కారణాలున్నాయి. మరి మిమ్ములను రక్షించడానికి కారణం ఏదైనా ఉందంటారా? బహుశా సభ సైలెంట్. ప్రధాన పాపి అనే అందరూ ఎక్కువగా పాపం చేసిన వాళ్ళు మనమే. రక్షించడానికి కారణం నిర్హేతుకమైన ప్రేమ. అంతే, ఇంకేం లేదు మన దగ్గర. నిర్హేతుకమైన ప్రేమ. కారణము లేదు మన దగ్గర. రక్షించడానికి కారణము లేదు. అయినా ప్రభు ప్రేమించాడు, గొప్ప రక్షణ అనుగ్రహింపచేశాడు. అందుకే శాల్వేషన్ విషయంలో, అదే రక్షణ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదండి. కన్ఫామ్గా నేను రక్షించబడ్డానని గుండె మీద చెయ్యేసుకొని ఉండాల. కండ్లు మూసుకొని నిద్రపోతున్నా పిలుపు వినగానే డైరెక్ట్గా పిలుపు వినబడిన స్థలానికి వెళ్ళిపోవాలి. అంత కాన్ఫిడెంట్గా ఉండాలి. కన్ఫ్యూజన్గా ఉండకూడదు. కాన్ఫిడెంట్ కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? ఈ విధమైన అనుభవాలను మనము కలిగి ఉండడం మంచిది. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలను అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించుట అది ఎంతో ప్రయోజనకరమని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంగతులు సరిగా అర్థం చేసుకుందాం. దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవిద్దాం. సరేనంటారా? కనుక మన ప్రభువు మనలను ప్రేమించి రక్షించాడండి. మొదట వారి దగ్గరకు వస్తే వారు కాదనుకున్నారు. ఆ తర్వాత మనలను రక్షించాడు. కనుక మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా చేశాడు. రేపు ఆయన వచ్చినప్పుడు మొదట యూదా వారిని రక్షిస్తాడు. యూదా వారిని రక్షించడానికి 7 కారణాలు ఉన్నాయి. మరలా చెప్తున్నా, చక్కగా వ్రాశారో లేదో చూడండి. 1, బెన్యామీను పక్షముగా పూటపడిన వాడు యూదా. 2, యాకోబు యొక్క ఆశీర్వాదముతో యూదా సింహముగా కనబడుచున్నాడు. 3, ప్రయాణములో ముందు వెళ్ళినది యూదా గోత్రం. 4, అర్పణ తెచ్చిన వారిలో మొదట తెచ్చినది యూదా గోత్రం. 5, మొదటిగా యుద్ధమునకు పోయినది యూదా గోత్రం. 6, బెన్యామీనీయులతో మొదటిగా యుద్ధమునకు పోయినది యూదా గోత్రం. 7, క్రీస్తు జన్మించినది యూదా గోత్రములోనే. గనుక ప్రభు వచ్చినప్పుడు మొదట రక్షించేది యూదా గోత్రమే. మరి
మొదటి రాకడలో యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. ఆ వచ్చిన రక్షకుని ఏం చేయాలి? అంగీకరించి దేవునికెంతో మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించేవారుగా ఉండాలని ప్రభువు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నో అమూల్యమైన విషయాలు మీ దైవలేఖనములో నుండి మాకు తేటగా అందిస్తూ నిర్హేతుకమైన ప్రేమ, ఏ యోగ్యత లేని మమ్మును ప్రేమించారు. మేమున్న దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని మమ్మును కరుణించి కటాక్షించారు. అయ్యో, రేపు కొందరు ప్రలాపించేవారున్నారు, రొమ్ము బాదుకునేవాళ్ళున్నారు, అంగలార్చేవారున్నారు. అట్టి వారి మధ్య నుండి మమ్మును తప్పించి రక్షించినందుకై కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా అలాగూ రక్షించబడకపోతే ఇంకా మీరిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారు రక్షించబడి అంగలార్పు నుండి, ప్రలాపము నుండి తప్పించుకొని నిత్య జీవములో ప్రవేశించగలుగునట్లు సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు